హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఈపాస్కి సంబంధించిన అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. నార్మల్గా ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్కి అండ్ అలాగే రినివల్కి కూడా లాస్ట్ డేట్ December 31. సో మనం రీసెంట్గా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి ఎన్ఎస్పి కూడా డేట్ ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇది కూడా డెఫినెట్లీ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. కాకపోతే వెబ్సైట్లో అయితే ఎట్లాంటి అప్డేట్ లేదు. ఎవ్రీ ఇయర్ ఏ స్కాలర్షిప్ అయినా ఏ నోటిఫికేషన్ అయినా డెఫినెట్లీ డేట్ ఎక్స్టెన్షన్ అనేది అయితే పక్కా ఉంటుంది. కాకపోతే ఈసారి చూడాలి మరి. నెక్స్ట్ చాలామందికి డీటెయిల్స్ ఆర్ నాట్ ఫెచ్డ్ అనేసి వస్తుంది. ఇట్లా డీటెయిల్స్ ఆర్ నాట్ ఫెచ్డ్ అని వచ్చిన వాళ్ళు ఏంటంటే మీ కాలేజ్కి సంబంధించిన స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి కాలేజ్లో. సో ఆ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బోనఫైడ్ తీసుకొని అండ్ డీటెయిల్స్కి సంబంధించి ఏదైనా మార్పులు కానీ ఏదైనా చేయాలి అనుకుంటే అది ఒకటి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బయోమెట్రిక్ గురించి కూడా చాలామందికి డౌట్ ఉంది. బయోమెట్రిక్ ఓన్లీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే బయోమెట్రిక్. మిగిలిన కేటగిరీ వాళ్ళకైతే బయోమెట్రిక్ అయితే లేదు. నార్మల్గా అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళైతే కాలేజ్ నుంచి బోనఫైడ్ తీసుకోవాలి. అది తీసుకొని సబ్మిట్ చేస్తేనే మీకు మీ డీటెయిల్స్ అన్నీ అది వ్యాలిడేట్ చేస్తుంది అన్నమాట. లేకపోతే డీటెయిల్స్ అయితే వ్యాలిడేట్ చేయదు. నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ మీ స్కాలర్షిప్లో ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తే మసబ్ ట్యాంక్లో ఉన్న స్కాలర్షిప్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు అక్కడ రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ కొత్తది కదా 24-25 అకాడమిక్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024లో తీసుకుంది 25లోది వర్క్ అవుతుందా అనేసి అడుగుతారు. అంటే 25 ఇయర్లో ఇప్పుడు January 1 వస్తే 25 అవుతుంది కాబట్టి వర్క్ అవుతుందా లేదని డౌట్ ఉంటుంది. సో మనకి ఇది అకాడమిక్ ఇయర్ మొత్తం కాబట్టి డెఫినెట్లీ వర్క్ అవుతుంది. దానికి మీరు మళ్ళీ January 1 తర్వాత కొత్త ఇన్కమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 25-26 అకాడమిక్ ఇయర్లో అయితే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్. ఇప్పుడైతే ప్రజెంట్గా ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే గ్యాప్ సర్టిఫికేట్ గురించి చాలామందికి గ్యాప్ సర్టిఫికేట్లో చాలా డౌట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఒక 2 years కంటిన్యూ చేసి మళ్ళీ గ్యాప్ ఆ తర్వాత మళ్ళీ స్టడీస్ చేస్తే మీకు ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కరెక్ట్గా మెన్షన్ చేసి గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అండ్ ఆ రీజన్ ఏంటి అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత ఎంఆర్ఓ వాళ్ళు యాక్సెప్ట్ కనుక చేసినట్లయితే మీకు గ్యాప్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ స్కాలర్షిప్. మీకు ఒకవేళ ఇంకేదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి. డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అనేది కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఈ స్కాలర్షిప్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ మీకు ఆ వీడియో కనుక చూడలేదనుకుంటే పైన మెన్షన్ చేస్తాను కార్డ్స్లో. మీరు ఒకవేళ మేమే చూసుకోవాలి అనుకుంటున్నామంటే ఇక్కడ ప్రొసీజర్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఎస్సీ వాళ్ళది అండ్ అలాగే మిగిలిన కేటగిరీస్ వాళ్ళకి సంబంధించి కూడా పీపీటీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఆ పీపీటీని డౌన్లోడ్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.